ఆసియా కప్ కోసం ప్రకటించిన టీమిండియా జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్, జైస్వాల్ లాంటి ప్లేయర్లకు స్క్వాడ్ లోకి చోటు దక్కకపోవడంతో అభిమానులు సెలక్షన్ కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ప్రతిసారి ఉండేదే అయినా ఈసారి మాత్రం జట్టులో ఉన్న ఇద్దరి ప్లేయర్ల గురించి ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. వీరిద్దరూ రికమెండేషన్ కోటాలో స్క్వాడ్ లోకి స్థానం పొందారని సెటైర్లేస్తున్నారు. అవును, ఈ జాబితాలో ఇద్దరు ప్లేయర్లున్నారు. ఆ ఇద్దరిని కూడా రికమెండేషన్ ప్లేయర్లుగా అభిమానులు పేర్కొంటుండడం ఇక్కడ విశేషం. వారిద్దరూ ఎవరో కాదు, ఒకరు బ్యాటర్ రింకు సింగ్ అయితే మరొకరు బౌలర్ హర్షిత్ రాణా. వీరిద్దరూ కూడా ఐపీఎల్లో కేకేఆర్ జట్టుకే ఆడడం ఇక్కడ గమనార్హం. ఇక ఆసియా కప్ కోసం ప్రకటించిన జట్టులో వీరిద్దరూ ఉండడంతో ఇదెక్కడి లాజిక్ అంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్లను కాదని ప్రస్తుతం ఫామ్ లో లేని వీరిద్దరిని ఎలా సెలెక్ట్ చేశారంటూ విమర్శిస్తున్నారు. కాగా రింకు సింగ్ 2023 ఐపీఎల్లో యష్ దయాల్ బౌలింగ్ లో 5 బంతుల్లో 5 సిక్సర్లు బాది టీమిండియాకు సెలెక్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆ తర్వాత నుంచి అతడి ఆట గాడి తప్పింది. 2024-25 ఐపీఎల్ సీజన్లలో పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. ఇటు బౌలింగ్ లో హర్షిత్ రాణా కూడా అంతంత మాత్రంగానే ఆడుతున్నాడు. దీంతో వీరిద్దరి స్థానం కేవలం రికమెండేషన్ వల్లే సాధ్యమైందని కామెంట్స్ పెడుతున్నారు.